సిద్ధమూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ చెట్టు పేరు బస్వ పండ్ల చెట్టు, బస్వ కాయల చెట్టుగా పిలువబడుతుంది. వీటి కాయలు చిన్నగా చాయి ఇప్పుడే మొదలవుతూ ఉన్నాయి, ఇంకా పండ్లు కాలేదు. దీని కొమ్మ ఇలాగ ఉంటుంది, దీని కాయలు ఈ మాదిరిగా ఉంటాయి. దీని పూత సన్నటి చిన్నగా ముక్కు పుడకలాగా వస్తూ ఉంటుంది. దీన్ని బస్వ చెట్టుగా పిలువబడుతుంది, బస్వ పండుగా పిలువబడుతుంది. వీటి కాయలు తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు 11 పండ్లు తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది, ఇంద్రియం చిక్కబడుతుంది. మగవారికి మనకు రాత్రిపూట ఇంద్రియం పడిపోతూ ఉంటుంది. అలా పడిపోకుండా ఉండాలంటే దీన్ని 11 రోజులు ఈ పండ్లు తిన్నట్లయితే ఇంద్రియం అనేది మళ్ళీ లైఫ్లో కూడా రాదు. ఇది వాడండి, రోజు 11 పండ్లు తినండి, 11 రోజులు తినాలి. ఇలా తిన్నట్లయితే మగవారికి వీర్యం అనేది రాత్రిపూట పడదు. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆడవారికి కూడా తెల్లబట్టకు పనిచేస్తుంది. ఇవి వాళ్లకు 21 పండ్లు తినాలి. 11 రోజులు తిన్నారంటే వాళ్ళకి తెల్లబట్ట అనేది పూర్తిగా నివారణ కలుగుతుంది. ఇది బసవ పండ్లు, ఒకసారి చూడండి, వీటికి మాదిరిగా ఉంటాయి. బసవ కాయలు, బసవ పండ్లు అంటారు వీటి. ఈ కాయలు ఈ మాదిరిగా ఉంటాయి. బసవ కాయలు, బసవ పండ్లు అంటారు. బసవ కాయలు, వీటి ముళ్ళులు చెట్టు ఇలాగుంటుంది. వీటి ముళ్ళు చూపెడతాను. ఇలాగుంటుంది. ముళ్ళులు 1 ఇంచు పొడుగుంటూ ఉంటాయి. ఈ మొదలు, ఈ చెట్టు మొదలు పెద్ద చెట్టు ఇది. అందరికీ ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.